ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్తో రైతుల జీవనోపాధికి నష్టం కలగకుండా ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు బీజేపీ నేతలు. 11 ఏళ్ల ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ముందుకెళ్తోందని తెలిపారు. కేటీఆర్ నెపోటిజం కామెంట్లపై స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 2023 డిసెంబర్లోనే జెన్జెడ్ వచ్చిందని, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పెద్ద సున్నా ఇచ్చారని విమర్శించారు. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ను పునఃసమీక్షించి రైతులకు నష్టం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావును కలిశారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పుట్టపాక గ్రామస్తులు, రైతులు. ఆర్ఆర్ఆర్ వల్ల ఎదుర్కొంటున్న సమస్యను బీజేపీ చీఫ్ కు వివరించారు రైతులు. అలైన్మెంట్ తో రైతులపై ఆర్థిక భారంతో పాటు జీవనోపాధి ప్రమాదంలో పడుతోందన్నారు రామచంద్రరావు. ప్రస్తుతం ఉన్న రోడ్ మార్గాన్ని రద్దు చేసి పునర్సర్వే చేయాలని కోరారు. అలైన్మెంట్ ఇచ్చేటటువంటి ఏదో ఆ అలైన్మెంట్ ని ఇక్కడ మార్చలేదు, ఇక్కడ ఎందుకు మార్చున్నారు? ఎప్పుడైనా మొత్తం ఉన్నది కొన్ని రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాయకుల భూములు ఉన్నాయి కదా, కాబట్టి చేస్తున్నా అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రైతులు అది కూడా సన్నకారు రైతులు, చిన్న రైతులు. 11 ఏళ్ల ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ముందుకెళ్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రానున్న రోజుల్లో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంటుందన్నారు. దేశం అభివృద్ధి కోసం స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. ప్రపంచంలో గొప్ప యువశక్తి మన దేశంలో ఉందన్నారు. మోదీ 75వ జన్మదిన వేడుకల్లో భాగంగా యువ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్లో నమో యువ 3K రన్ నిర్వహించారు. ఒక్కసారి మనము డ్రగ్స్ను పూర్తిగా అరికట్టినట్లయితే ప్రపంచంలో భారతదేశానికి తిరుగుండదు. అత్యధిక యువ జనాభా కలిగినటువంటి మనము మన మేధస్సు ద్వారా అన్ని రంగాలలో కూడా ప్రపంచాన్ని శాసిస్తాము. ఇప్పటికే అనేక రంగాలలో భారతీయ యువత ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తున్నది. నేటి తరానికి కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తి అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 97 ఏళ్ల వయసులో ఢిల్లీలో తెలంగాణ కోసం దీక్ష చేశారన్నారు. ఆయన చరిత్రను భావితరాలకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో నివాళులర్పించారు సంజయ్. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ వారి యొక్క చరిత్రను ఇప్పుడున్న తరం చూసిరు. వారి యొక్క కమిట్మెంట్, ఒక క్రమశిక్షణ, వారి యొక్క ఆవేశం, వారి యొక్క ఆలోచన, వారి యొక్క పౌరుషాన్ని చూసినటువంటి తరం ఈ తరం. 97 సంవత్సరాల వయసులో కూడా తెలంగాణ ఉద్యమం ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో ఆ చలిలో దీక్ష చేసినటువంటి గొప్ప వ్యక్తి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నెపోటిజం కామెంట్లపై స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇప్పటికే తెలంగాణలో జన్జెడ్ ఆందోళనలు సక్సెస్ అయ్యాయని చెప్పారు. 2023 డిసెంబర్లోనే జన్జెడ్ వచ్చిందని, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పెద్ద సున్నా ఇచ్చారని విమర్శించారు. నెపో కిడ్ అయిన కేటీఆర్ నెపోటిజం గురించి మాట్లాడే అర్హత లేదంటూ ట్వీట్ చేశారు బండి సంజయ్.